పైకి. ఇప్పుడు దర్శనం అయిపోయాక తిరిగి కర్నూలుకి వెళ్తున్నాం. రైల్లో ట్రైన్లో వెళ్దాం అనుకుంటున్నాం. పిల్లలతో ఉండే పని కదా, టికెట్స్ బుక్స్ చేసుకుని వెళ్తున్నాం. వస్తూనే చలి కూడా పెడుతుంది. చలి పెడుతుంది, అందుకే చెవులు కట్టుకున్నా తీసేస్తుంది. వదిలి వెళ్తుంటే బాధగా ఉంది. నారాయణుడి గుడిని, తండ్రి నారాయణ. అందులో తెల్లవారుజామున 3:30 అవుతుంది అనుకుంటున్నా నేను ఇప్పుడు. బస్ స్టాండ్కి, తిరుపతి బస్ స్టాండ్కి వెళ్ళడానికి తిరుమల కొండపైన ఉన్నాం ఇప్పుడు. బస్ ఎక్కాక మ్యాక్సిమం వెళ్తాం. అమ్మ ఫిల్టర్ కాదు ఫ్రెండ్స్, చూసుకోండి. అమ్మ కూడా రావాలి కదా, చిన్న పాప రావాలి కదా, చూడండి. సో ఎందుకంటే అనే వాళ్ళకి ఇచ్చి మాత్రం మీకు కాదు. ఓకే బాయ్. ఏమైంది వాళ్ళు పెద్దవాళ్ళకి ఎంతమంది అంటే 4 ఉన్నారంటే ఒక పెద్ద అంటే ఇప్పుడు రైల్వే స్టేషన్ వెళ్తున్నాం బస్సులో. ఇప్పుడు రైల్వే స్టేషన్ దగ్గర దిగాం, ట్రైన్ ఎక్కిపోతున్నాం బస్సు. ఇప్పుడు రైల్వే స్టేషన్కి వెళ్తున్నాం బస్సు దిగి. అంటే తిరుపతి కొండపై నుంచి ఇప్పుడు తిరుపతి అనే ఊర్లో ఉన్నాం. తిరుపతి దేవస్థానం వేరు, తిరుపతి ఊరు వేరు అని ఇక్కడికి వచ్చినాకనే తెలిసింది. అంతకుముందు ఐడియా లేదు. అక్కడ వెంకలు వస్తున్నారు అమ్మ వాళ్ళు. బస్ స్టాండ్కి వెళ్తున్నాం, అమ్మ వాళ్ళు అక్కడ. పెళ్ళైన ఇన్ని రోజులకి రైల్వే స్టేషన్ అందరు చూస్తున్నారు. ఆడ కాళ్ళు పెడితే ఎక్స్లేటర్ అదే తీసుకొస్తుంది కదా, దాని మీద ఎక్కడానికి మా చెల్లెలు వాళ్ళందరం భయపడ్డాము. మా హస్బెండ్ అయితే ఎక్కి వెళ్ళిపోయాడు. నేను మళ్ళీ కష్టమే స్టెప్ ఎక్కి స్టెప్ అవుతున్నాం. అంటే అట్లా ధైర్యం చేయలేక కింద పెట్టుకోండి. ఒక్కరి కాడ తీసుకుంటే అందరట సత్తాయిస్తున్నాడు చూడు అంటున్నాడు.
నువ్వే తెచ్చినావు బాటిల్ తీసుకొస్తామ్మా. సమోసాలు 24 సమోసా సమోసాలు 100 రూపాయలు కానీ వేడి వేడి కూడా ఇంకా చేరుకోలేదు ఇతర మా ఆయన మా డాడీ అడుగుతున్నారు పాపని తీసుకుంటాం. బుజ్జి తల్లి ఆడుంది, నా బుజ్జి తల్లి గాడ ఆడుకుంటుంది. తెల్ల బొమ్మలాగా ఉంది. దిగి కర్నూలు బస్ ఎక్కాలి. బస్ కాదు, ట్రైన్. మర్చిపోయాం, టైర్డ్ అయిపోయాం జర్నీ చేసి మళ్ళీ కర్నూలు బస్ ఎక్కుతున్నాం. ఇది బస్ స్టాండ్ అనమాట. ఇప్పుడు కర్నూలు రైల్వే స్టేషన్ ఎక్కాలి, రైలు ఎక్కాలి. ఇదేం గురు? గుంతకల్లు అంట. ఇది ఊరు వీళ్ళక్క వాళ్ళ ఊర్లో ఉందంట, దగ్గరలోనే. ఇక్కడే అనమాట. ఇప్పుడు ఇక్కడ కర్నూలు రైలు ఎక్కాలి మేము. అక్కడ మా చెల్లి వాళ్ళ ఫ్యామిలీ ఉన్నారు. బ్యాగు నేను అన్నీ మస్తు. మా హస్బెండ్ బాగుంది. ఎక్కడికి వెళ్తున్నాం? కాసేపు రెస్ట్. ఆమె బరువులు పాలిన్నారని అన్నీ వేసి మేము అలసిపోయినాం. నేను మా చెల్లెలు ఇలా ఉన్నాం. ఇంటికి వెళ్ళిపోతాం. ఇప్పుడు కర్నూలు బస్సులో ట్రైన్ 10:30కి ఉందండి ఫ్రెండ్స్. అందుకే బస్కి వెళ్తున్నాం. పిల్లలతో ఉండిపోయింది కదా అని లాంగ్ జర్నీ అయిపోయింది. మళ్ళీ తర్వాత అప్డేట్ ఇస్తాను. బాయ్. ఇది
బుడ్డి బుడ్డి అడుగులు వేస్తూ నడిపించు నడిపించు అని చెప్తూనే ఉంది. దీనికోసం తిరుగుతున్నా నేను. ఇంత లేదు, నడుస్తాను కింద పడుతుంది లేస్తుంది. తాగుతున్నారు ఇప్పుడు మా హస్బెండ్. ఇప్పుడు బస్ స్టాండ్కి బయలుదేరుతున్నాం. అక్కడ పార్క్ కూడా ఉందంటే అది చూడడానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ మా వాళ్ళతో. ఏం చూద్దాం వస్తుంటే అక్కడ కోత వస్తుంది. మేము ఆగిపోయినాం. రుచి ఏంటి రుచి రెడీ అయిపోదాం. ఇప్పుడు బయలుదేరుతున్నాం. ఇటుక అందరూ ఊకే చూస్తున్నారమ్మా, మేము పట్టించుకోద్దండి. ఇక్కడ రెడీ అవుదాం అనుకున్నాం కానీ టైం పడుతుందేమో, కర్నూలుకి వెళ్ళాలి కదా అని చెప్పేసి ఇంకా మార్నింగ్ అట్లా ఉన్నాము, అట్లే వదులుతున్నాం అనమాట. ఎత్తుకొని మా చెల్లెలి వాళ్ళ భర్త మా ఆయన వస్తున్నాడు. లేదు, ఇక్కడ రైల్వే స్టేషన్ బాగానే ఉంది, క్లాస్గా అంతా కదా, అంటే అంత దట్టిగా లేదనమాట, నైస్గానే ఉంది. అన్ని డెవలప్మెంట్స్ అయినట్టు. ఇప్పుడు వెళ్తున్నాం. ఇంకరండి రెడీ అవుదాం అనుకున్నాం కానీ టైం లేక అట్లే వెళ్తున్నాం కదండి. పిల్లలతో వచ్చిన పని కదా, రెడీ అయితే కూర్చుంటే టైం పడుతుందని బస్సులు దొరకాలి కదా అని అట్లా వెళ్తున్నాం. ఆయన వాళ్ళ పెద్దమ్మ కూతురు అనురాధ అని నా సిస్టర్ వాళ్ళ ఇల్లు కూడా ఇక్కడ అంటే ఫ్రెండ్స్. ఇక్కడ పార్క్ ఉంటుంది, ఉండండి రా, వెయిట్ చేయండి, నేను వస్తున్నా మాట్లాడడానికి అని చెప్తే ఇక్కడ వచ్చి మాకు తెలియదు అనమాట ఇక్కడ ఇది ఉంది. సో నేను చూసి చెప్తున్నాను అనమాట, తను వస్తా అని చెప్పిందంట. ఇప్పుడు తన కోసం వెయిటింగ్, తర్వాత ఇంకా వెళ్ళిపోవాలి. పార్క్కి వచ్చాం. అవును రిషి, కానీ ఇది గలీజ్గా ఉంటుంది. మనకేమన్నా ఖర్చుకుంటూనే వద్దు. మా ఫ్యామిలీ కోసం తిన్నాం. మీరు కూడా మీ ఫ్యామిలీతో ఇలా హ్యాపీగా ఉండండి. దాని కింద చూడే నా చిట్టి చెల్లి. ఇప్పుడు మా అమ్మ. హాయ్ మా. హాయ్ తల్లి. మనం జర్నీలో భోజనాలు కూడా చేయలేదు, ఇక్కడ చేద్దామని ఫేస్ క్లిక్స్ చేసుకున్నాం అనమాట. కదా ఏ ఊరు ఎవరు చెప్పు. గుంతకల్లు. గుంతకల్లు అంట ఇది. బాగానే ఉంది పార్క్, సింపుల్గా. మా ఆయన వాళ్ళ అక్కలు మనం ఇక్కడ చాలా సార్లు వచ్చేవాళ్ళం. కసాపురం ఇండే దగ్గర ఈ ఊరికి చాలా సార్లు వచ్చాం. మా చిన్నప్పుడు పిల్లప్పుడు వచ్చారని చెప్పింది. మా చిన్నప్పుడు వచ్చేవాళ్ళండి. గుంతకాయ అండి, అక్కడ పేరు రాస్తుంది. గుంటకాయ కాదు, గుండకాయ. ఇక్కడ రా గుడ్డు, చిరుగుడు ఇక్కడ మా చెల్లెలు కొడుకు గుండు, చిన్న గుడ్డు. ఇక్కడికి ఇంతకున్నప్పుడు బాగా ఎత్తుకుంటుండే, మా చెల్లెలు కూడా వేసుకుంటుండే, ఎవరిని వేసుకుంటుండే. ఉన్నాయి, అందాల్లో చీరలు ఉన్నాయి, అట్లా వాడాలా. ఏం చీరలు ఉన్నాయి? అందాల చీరలు, చీర తనకు చెల్లెలి అనాలి. చిట్టి చెల్లి అనాలి.
నీకు ఫ్రెండ్స్ అయ్యే వాళ్ళు ఉన్నారా అరే వెళ్ళి ఆడుకోప నాన్నలు అంటున్నారు. నేను మీకెళ్ళే ఉంటా ఇంటున్నా చెప్పు. గలీజ్ ఉంటే అది తీసుకుని అవి ఎన్నో మట్టికి ఎక్కేస్తున్నాడు. గలీజ్ పని కాదు వచ్చినప్పుడు మళ్ళీ ఇలా పళ్ళు తీసుకుంటున్నాడు. అవతల వాళ్ళ పిండి ఆడిపించుకుంటుంది పాప, అది ఏడుస్తుంది అంటే గోంతో ఏడుస్తుంది. సెల్ఫీ తీసుకున్నా లేదు ఏం కాదు. నిలబడుతుంది బండ్లో నిలబడుతుంది నిలబడుతుంది. పూ బుజ్జి రౌండ్ వేసి ఉందా నిలబడుకుంటే కష్టం వాళ్ళకి. వాళ్ళ మేనత్త వాళ్ళ వదిన తినిపిస్తుంటే తినడానికి పోయినారు. మేము తెచ్చిన కదా వాళ్ళ అత్త వాళ్ళ వదిన వాళ్ళు వచ్చింటే ఏడుస్తుంది. అక్కడ ఉన్నారు, వాన వస్తుంది, వచ్చేస్తున్నాం. వస్తున్నా 2 నిమిషాలు. ఇది నువ్వు వాన వస్తుంది పోదా. వాన పడుతుంది. బస్ స్టాండ్కి వెళ్తున్నాం, వాన వస్తుంది. ఏం కాదు పట్టింది కదా ఫుల్ పడుతుంది ఫుల్. బస్సు కోసం వెయిటింగ్ ఫ్యామిలీతో. వెళ్దాం వెళ్దాం. ఇప్పుడు వచ్చినాం. వాళ్ళ అత్త వాళ్ళకి బాయ్ చెప్పి అవి చెప్పి ఆపిల్ పండ్లు తినేటివి థమ్స్అప్ అన్ని డబ్బులు అన్నీ చూపినాక డ్రెస్సులు కూడా 2 జతలు, నైట్ డ్రెస్సులు ఒక కొత్త డ్రెస్ కదా. చూడు చూడు చూడని పట్టింది వదిన. బస్ కోసం వెయిటింగ్. మళ్ళీ గుర్తులో తిని అంటే పూటకు వంట తిని సల్లేచుంటే సర్ది తినం మేము ఏదైనా మిగులుతాని. మీ మామ అడుచులాడుతున్నాయి ఏం చెట్ల కాసినా సన్న బియ్యం అంటారు ఆడేస్తున్నాం అన్నంత బియ్యం వండి అని. రోజుకి మా ఇంట్లో 10 మంది తినిపోతుండ్రి అన్నము. భగవంతుడి ప్రియదర్శనం ఇచ్చింది బంగారు తల్లి. మా బంగారు మా ప్రియ బంగారు 5 తులాల బంగారు 20-30 తులాల పట్టీలు డబ్బులు అయితే ఇంకా లక్షలు చీర వాళ్ళ వ్యాపారం పెట్టింది కదా నేను బట్టలు. నాతోనే ఫస్ట్ బోని ఇవనే 1000 రూపాయలు 500 పెట్టి మంచి 2000-3000 చీర కానీ కోరుతున్నాయి. ఇయ్యమా ముందు నాతోనే ఇంట్లో మొదటి పూజ ఎదురు రావాలంటే నేనే అట్ట కలిసి వస్తుందని నమ్ముతుండే. డ్రెస్సులు వేస్తే కూడా అంతే. ఫస్ట్ ఈమె డ్రెస్ తీసుకుని గడియల్లో పుట్టినానని జగన్ పుట్టిన గడియల్లో పుట్టినానని ఎదురు రమ్మంటే బాధలు వేయటం ఏమన్నా అంటే మా నాన్న కూడా అంతే. ఎక్కడికైనా పోతే రూపాయనో 2 రూపాయలు కానీ నా చేతిలో పెడితే వస్తుందని చెప్పి ఇస్తుండే అప్పుడు చిన్నప్పటి నుంచే. ఇంకా వచ్చినాక 500 రూపాయలు చేతిలో పెడుతుంది. మళ్ళీ మా డబ్బులు వచ్చినాయి తల్లి కలిసి వచ్చింది.